ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ పరిశుద్ధతతో జీవించినటువంటి ఒక ఆమె మనకు కనబడుతున్నారు. ఆమె ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క తల్లి. ఈమె నా ప్రాణము ప్రభును గణపరుచుచున్నది అంటే దేవుడు తనని దర్శించి ఆమె ద్వారా లోకమునకు రావటానికి ప్రభువు దేవుని చిత్తము ఆమె ద్వారా జరగాలని ఆశించినప్పుడు ఆమె ఒక రకమైనటువంటి భయాందోళన ఉన్నప్పటికీ కూడా నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుంది. తన ఆత్మను తన్ను నిర్ధారించుకుంటూ తన్ను తాను జ్ఞాపకం చేసుకుంటూ ఆమె తన బంధువులైనటువంటి ఎలిజబెత్ యొక్క కుటుంబం కలిసినప్పుడు యోహాను గారు గెంతులు వేసినట్లుగా ఒకరి ప్రాణం ఒకరితో పెనవేసుకున్నటువంటి యొక్క కృప కనపడుతుంది. ఈరోజు దేవుని ప్రేమిస్తున్న మనం, దేవుని ఆరాధిస్తున్న మనం ఖచ్చితంగా ఆయన నామాన్ని ఘనపరచడానికి నీ ప్రయత్నం చేయాలి. నిందలుంటాయి, కష్టాలుంటాయి, కానీ అంతం వరకు సహించినవాడు ధన్యుడు అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆమె యవ్వన జీవితంలో, యవ్వన కాలంలో తండ్రి చిత్తమును నెరవేర్చడానికి భూలోకానికి వచ్చినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మ ఇవ్వటంలో ప్రపంచము, లోకము, మనుషులు అందరి ఎదుట ఆమె అవమానకరమైన స్థితిలో నిలబడాల్సిన పరిస్థితి. కానీ తన భర్తతో దేవుడే దూత మాట్లాడి చెప్పినట్లుగా ఈరోజు శ్రమలు సహించడానికి నువ్వు నిలబడితే, కష్టముతో వాటిని ఎదిరించగలిగే దేవుని మహిమను నువ్వు నమ్ముకుంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ నమ్మకానికి తగినటువంటి దేవుడు మనకు అనుకరించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ఒక ధైర్యవంతురాలుగా, ఒక ధైర్యం కలిగిన వాడుగా మనం ఉండాలి. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క జూలై మాసం 29వ తారీఖున నీ పాదాల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, మీరు మమ్మల్ని నడిపిస్తున్న, బలపరుస్తున్న నీ కృప కొరకు వందనాలు. అల్పులము, అయోగ్యులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి స్తోత్రాలు. మా యొక్క అల్పవేమ విశ్వాసము కలిగిన మమ్ములను ప్రేరేపిస్తే, నువ్వు నీ చిత్తంలోనికి మమ్మల్ని నడిపించుకుంటే, అయ్యా, ఘనహీనమైన వారిని గనులుగా చేయగలిగేవాడు. అయ్యా, నీవు తలస్తే, నీ కనుచూపు వారి మీద ఉంటే, నీ ఆలోచన వారి మీద కలిగితే, వారి ఎట్టి పరిస్థితుల్లో నుండైనా సరే లేవనెత్తగలిగి సమర్థుడు. మేము నమ్ముచున్నాం. అలాగనే అద్భుతమైన కార్యాలు ఏ లోకంలో ఎవరు ఏ విషయంలో వాటిని ఎదిరించడానికి ముందుకు నిలబడుతున్నారు, వారిని ధైర్యపరచండి, బలపరచండి. నీ చిత్తానుసారమైన కృప వారి ఎడల ఉంచి నడిపించుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును.